జరుగుతాయి, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే T20లో అలాగే IPLలో లో స్కోరింగ్ గేమ్స్ అనేవి మనం ఎప్పుడు చూస్తానంటాం. ప్రతి టీము కూడా ఇలాగా ఎదురవుతానే ఉంటుంది. సో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎదురైంది అంతే, మొన్న ఏమో DCకి ఎదురైంది, ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అంతే. ఏం చేస్తాం, ఏం చేయలేం. కొంచెం గుండె మీద చేతులు వేసుకుని నెక్స్ట్ మ్యాచ్ బాగా ఆడాలని చెప్పి కోరుకుంటాం అంతే. సో అదనమాట, అసలు ఈ క్లియర్ కట్గా అయితే మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో. లేట్ చేయకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో అది మరి సంగతి. ఇంకా మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో కనుక చూసుకుంటే GT వర్సెస్ హైదరాబాద్ స్టార్టింగ్ మాత్రం మంచి హోరాహోరీగా జరిగింది మ్యాచ్ అనేది. ఎందుకంటే SRH బౌలింగ్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. పవర్ ప్లేలో 30+ రన్స్ ఇచ్చారు, అలాగే 2 వికెట్స్ తీసుకున్నారు అనమాట. పవర్ ప్లే పూర్తి అయ్యేసరికి బెస్ట్ బౌలింగ్ చేశారు. నేను మ్యాచ్ చూస్తున్నప్పుడు కూడా అసలు ఈరోజు చాలా బాగా బౌలింగ్ చేశారు పవర్ ప్లేలో. GTని మెయిన్గా కట్టడి చేశారు పవర్ ప్లేలో అని అనిపించింది అనమాట. ద ఓపెనర్స్ గురించి మనకు తెలిసిందే, గిల్ అలాగే సాయి సుదర్శన్ ఇద్దరు కూడా చాలా క్విక్గా స్కోర్ చేస్తారు రన్స్ అనేది. కానీ అలాంటి టీంని, అలాంటి ప్లేయర్స్ని ఈరోజు కట్టడి చేసిందంటే అది SRH టీము, మామూలు విషయం అయితే కాదనమాట. ఇక్కడ SRH టీం బౌలింగ్ కూడా బాగానే పెర్ఫామ్ చేశారు. ఎందుకంటే GT స్కోర్ చేసింది 168 రన్సే, అంటే బాగా బౌలింగ్ చేసినట్టే కదా. 168 రన్స్ GT స్కోర్ చేసిందంటే SRH కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో బాగా బౌల్ చేసింది అనమాట. బౌలింగ్ బాగా పెర్ఫామ్ చేశారు, నేనైతే అది చెప్తాను. కానీ ఇక్కడ లాస్ట్ ఓవర్స్ వరకు చూసుకుంటే కనుక ఇద్దరు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు SRH బౌలింగ్లో. షాకిబ్ హుస్సేన్ అలాగే ఈశాన్ మలింగ సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు, అంటే లాస్ట్లో కొద్దిగా రన్స్ అయితే ఇచ్చేసారనమాట. సో అందుకనే GT స్కోర్ వచ్చేసరికి 168 అయితే వెళ్ళింది. కానీ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక ఫస్ట్ హాఫ్ కనుక చూసుకుంటే SRH కంప్లీట్ డామినేట్ చేసింది. కానీ ఇక్కడ 168 అనేది లో స్కోరింగ్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే సెకండ్ ఇన్నింగ్స్లో వీళ్ళు ఆల్అౌట్ చేసేసారు. అంటే అసలు 100 కూడా దాటకుండా ఆల్అౌట్ చేశారు. కాబట్టి మనం సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా బాగా బౌల్ చేశారు, అంటే ఇంకా బాగా పడింది బౌలింగ్. అలాగే GT ఇంకా బాగా పెర్ఫామ్ చేశారని అయితే మనకు అనిపిస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ బాగానే బౌలింగ్ పడింది, కానీ సెకండ్ ఇన్నింగ్స్లో దానికన్నా డబుల్ అయిందనమాట బౌలింగ్ పెర్ఫార్మెన్స్. అందుకే SRH కుప్పకూలిపోయింది, అంతే కుప్పకూలిపోయింది అదనమాట. అయితే GTలో 168 రన్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఇద్దరు. ఒకటి సాయి సుదర్శన్, ఇంకోటి వాషింగ్టన్ సుందర్. మిగతా వాళ్ళందరూ కూడా ఫ్లాప్ ఈరోజు. ఓకే, గిల్, బట్లర్ వీళ్ళిద్దరూ కూడా ఫ్లాప్ అయ్యారు ఈరోజు. సాయి సుదర్శన్ అలాగే వాషింగ్టన్ సుందర్ అయితే హాఫ్ సెంచరీస్తో మ్యాచ్ని అయితే ముందుకు తీసుకెళ్లారనమాట. అందుకే మనకి స్కోర్ బోర్డ్ మీద 168 రన్స్ అయితే ఉన్నాయి. అదనమాట సంగతి. అయితే ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ కనుక చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో సిరాజ్ ఫస్ట్ ఓవర్ వికెట్ ప్లస్ మేడిను అసలు ట్రావిస్ హెడ్ నిజంగా స్ట్రగుల్ అయ్యాడని చెప్పాలి. బాల్ మూవ్మెంట్ అవుతుంది, లెంత్ బాల్ బౌల్ చేస్తున్నారు. అసలు ట్రావిస్ హెడ్ నిజంగా టచ్ చేయడానికి కూడా టచ్ చేయలేకపోయాడు. సో అంత బాగా బౌలింగ్ చేశారు అనమాట. T20లో ప్రీవియస్గా చూసుకుంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగినప్పుడు ఒకసారి సిరాజ్ ఇలాగే ట్రావిస్ హెడ్ని స్ట్రగుల్ చేశాడు అనమాట. అంటే అప్పుడు వికెట్ అయితే తీసుకోలేదు కానీ స్ట్రగుల్ చేశాడు బాగా, సేమ్ ఇలాగే. సో అదే తీరుని ఇక్కడ ప్రదర్శించాడు అనమాట సిరాజ్ అయితే. అసలు ట్రావిస్ హెడ్ 4th బాల్కే అవుట్ అయిపోయాడు. అది కూడా లెగ్ సైడ్ ఆడదాం అనుకున్నాడు, అది ఎడ్జ్ అయ్యి ఆఫ్ సైడ్ వైపు వెళ్ళింది అనమాట. క్యాచ్ అయితే అయిపోయాడు. ఫస్ట్ ఓవర్లో సిరాజ్ ఎక్సలెంట్ బౌలింగ్ అనమాట. ఫస్ట్ ఓవర్ అనే కాదు, తర్వాత వేసిన రబడా ఓవర్లో కూడా వికెట్ పడింది. తర్వాత మళ్ళీ వేసిన సిరాజ్ ఓవర్లో కూడా వికెట్ అయితే రాలేదు, కానీ కొద్దిగా రన్స్ అయితే వచ్చాయి. మళ్ళీ రబడా వేసిన ప్రతి ఓవర్లోనూ వికెట్ వచ్చింది, ఒక్క లాస్ట్ ఓవర్ తప్ప. ఫస్ట్ 3 ఓవర్లు వేస్తే 3 ఓవర్లో వికెట్ వచ్చింది. పవర్ ప్లేలో ఎలా అయితే SRH GTని కట్టడి చేసిందో సేమ్ రిపీట్ అయింది ఇక్కడ. కాకపోతే పై చేయి మాత్రం GTదే ఉంది. ఎందుకో చెప్పనా, 4 వికెట్లు తీసుకున్నారు GT అయితే SRH పవర్ ప్లేలో. 34 రన్స్ ఇక్కడ కూడా, కాకపోతే 4 వికెట్స్. GT ఆడుతున్నప్పుడు SRH ఓన్లీ 2 వికెట్సే తీసుకుంది. సో ఇక్కడ కూడా SRH పై చేయి. అప్పుడు పవర్ ప్లే అయిపోయిన తర్వాత చాలా స్లోగా స్టార్ట్ చేశాడు క్లాసెన్. నేను క్లాసెన్ ఆడతాడు, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలాసార్లు క్లాసెన్ మ్యాచ్ని గెలిపించే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో నేను క్లాసెన్ చివరి వరకు ఉంటాడు అనుకున్నాను,
అన్ఫార్చునేట్గా అవుట్ అయిపోయాడు. కానీ ఎవరు కూడా అంటే ఒక పర్సన్ పలానా ఓడు స్టాండర్డ్ తీసుకున్నాడు లేకపోతే ఇంకొక ఓడు ఆడాడు అని చెప్పడానికి పేర్లేం లేవు. అందరూ సింగిల్ డిజిట్ కొంచెం డబుల్ డిజిట్ అలా యాడ్ చేసుకుంటే వచ్చే రన్స్ స్కోర్ బోర్డ్ మీద, అంతే తప్ప పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఆల్ అవుట్ మొత్తం కంప్లీట్గా ఎస్ఆర్హెచ్ ఆల్ అవుట్. బ్యాట్స్మెన్స్లో పులాడా అంటే పులు పడుకున్నాడు, ఆడలేదు మ్యాచ్. 2 బాల్ బాగానే ఆడాడు, తర్వాత అవుట్ అయిపోయాడు. అది కూడా దరిద్రం, ఆ అవుట్ కూడా చాలా దరిద్రం అనమాట. అంత దారుణంగా అవుట్ అయిపోయాడు. తర్వాత ఈశాన్ కిషన్ చాలా కాన్ఫిడెంట్గా ఒక 6 కొట్టాడు స్టార్టింగ్. అది చాలా బాగా నచ్చింది, చాలా కాన్ఫిడెంట్గా కొట్టాడు, వికెట్స్ 2 పడిపోయినప్పుడు కూడా. తర్వాత కూడా ఈశాన్ కిషన్ సేమ్ అవుట్, వికెట్స్ అయితే రబటా 3 తీసుకున్నాడు. ఇంకోటి విషయం ఏంటి చెప్పనా, హోల్డర్ ఎప్పుడైతే జీటీ టీంలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా జీటీ టీం ఎలా అయిపోయిందంటే చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ. బ్యాటింగ్లో ఏంటంటే మిడిల్ ఆర్డర్స్ గురించి కాదు, ఒక 5th వికెట్ 6th వికెట్ ఆ టైంలో హోల్డర్ వచ్చి ఒక 2-3 సిక్స్లు కొడతాడు. అంటే ఆ టైంలో ఇంపార్టెంట్ రన్స్ అయితే బిల్డ్ చేయగలడు. తర్వాత అలాగే బౌలింగ్లో క్రూషియల్ ఓవర్స్ లాస్ట్ 4 మ్యాచ్లు చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో వికెట్స్ ఏం తీసుకోవాలా, 4 ఓవర్లు వేసాడు, 22 రన్లు ఇచ్చాడు. తర్వాత మ్యాచ్లో 4 వికెట్లు తీసుకున్నాడు, తర్వాత మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్నాడు, ఇప్పుడు 3 వికెట్లు తీసుకున్నాడు. అంటే హోల్డర్ పెర్ఫార్మెన్స్ చూడండి, ఎంత ఛాన్స్ వచ్చినప్పుడు ఎంత యూటిలైజ్ చేసుకున్నాడో. లాస్ట్ మ్యాచెస్ నుంచి తనకి ఓన్లీ 4 మ్యాచెస్లోనే ఛాన్స్ వచ్చింది, 4 మ్యాచెస్ ప్రూవ్ చేసుకున్నాడు బౌలింగ్లో. అదనమాట. సో ఇప్పుడు టాప్ టేబుల్లో టాప్ 1కి వెళ్ళిపోయింది జీటీ. అయితే మొత్తానికి అసలు రన్ రేట్ కూడా మంచిగా ఉందన్నమాట. నెట్ రన్ రేట్ 0.55 ఉంది జీటీకి. అలాగే ఇక్కడ బాధాకరం విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ చాలా తగ్గిపోయింది, 0.5 నుంచి 0.3కి పడిపోయింది. ఎందుకు అంత దిగులుగా చెప్తున్నావు అని మీరు అడగచ్చు. ఎందుకంటే నెట్ రన్ రేటు ఎప్పుడు యూజ్ అవుతుంది తెలుసా, టాప్ 3 టాప్ 4 ఉన్నప్పుడు, లాస్ట్ టాప్ 3 టాప్ 4 ఉన్నప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు పాయింట్స్ టేబుల్ చూసుకోండి, ఆల్మోస్ట్ చాలా టీమ్స్ కూడా సేమ్ విన్నింగ్ ఉంది, జస్ట్ సేమ్ పాయింట్స్ ఉన్నాయి, ఓన్లీ నెట్ రన్ రేట్లోనే తేడా ఉంది. నెట్ రన్ రేట్లోనే తేడా ఉంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది, ఇప్పుడు జరిగే మ్యాచ్లన్నీ కూడా చాలా టఫ్ మ్యాచ్, ఏదో ఈజీగా తీసుకెళ్లి మ్యాచ్ చేతులు ఇచ్చేయడం కాదు. ఈరోజు అలా ఏమి ఈజీగా అదేంటి ఎస్ఆర్ఎస్ తీసుకెళ్ళి జీటీ చేతిలో పెట్టలా. పిచ్ అసలు పిచ్ ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు సెకండ్ ఇన్నింగ్స్లో మెయిన్గా బౌలర్స్కి బాల్ పనిచేసింది, బాలే మాట్లాడింది ఈరోజు సెకండ్ ఇన్నింగ్స్లో. ఫస్ట్ ఇన్నింగ్స్లో కొద్దిగా మాట్లాడితే సెకండ్ ఇన్నింగ్స్లో డబుల్గా మాట్లాడింది. దానివల్ల వికెట్స్ చాలా తొందరగా పడిపోయి, మళ్ళీ ఇంకోటి ఏంటో చెప్పనా, బ్యాట్ మీద అసలు బాల్ రావట్లేదు అసలు ఫస్ట్ థింగ్. దానివల్ల చాలా దెబ్బైంది ఈరోజు. లేకపోతే 160 రన్లు కూడా ఎస్ఆర్హెచ్ కొట్టలేదు అనుకుంటున్నారు ఏంటి, కళ్ళు మూసి తెరిచేలో కంప్లీట్ చేస్తారు 15 ఓవర్లు 16 ఓవర్లకు. అలాంటిది ఈరోజు ఆడలేదంటే మీరు అర్థం చేసుకోండి బౌలింగ్ ఎంత బాగా పెర్ఫామ్ చేసింది. రబడా, హోల్డరు అలాగే సిరాజు ఎంత బాగా పెర్ఫామ్ చేశారు ఫాస్ట్ బౌలర్స్. ఆ ప్రసిద్ధ్ కృష్ణ కూడా బాగా చేశాడు ఈరోజు, 2 వికెట్లు తీసుకున్నాడు, ఇప్పుడు కొట్టించేసే ప్రసిద్ధ్ కృష్ణ. సో అదనమాట, ఇలాంటి మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు. ఇంకా హోప్ ఫర్ ద నెక్స్ట్ మ్యాచెస్ అనమాట. సో అది మరి సంగతి. సో దానివల్ల ఏంటంటే టాప్ 3 టాప్ 4 ఎక్కువ చాలా టీమ్స్ ఉన్నాయి కాబట్టి నెట్ రన్ రేట్ క్యాలిక్యులేట్ చేసుకుని డిసైడ్ అవుతాయి అన్నమాట. సో ఇది మరి సంగతి. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్లో మంచిగా వెళ్ళి మన తెలుగు టీం అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుకు రావాలని అయితే కోరుకుందాం అనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా ప్రివ్యూ స్టార్ట్ చేద్దాం. రేపు ప్రివ్యూ మ్యాచ్ ఏంటి, ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. అబ్బా అసలు మామూలు మ్యాచ్ కాదు. ఎందుకో చెప్పనా, ఆర్సీబీ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ గెలిచింది కానీ ముంబై ఇండియన్స్లో, నా ప్రకారంగా అయితే అది గెలవటం కాదు. ఎందుకో చెప్పనా, అదేంట్రా నువ్వు అలా అంటావు, లాస్ట్ ఓవర్లో భువి బాగా 6 కొట్టాడు, తర్వాత రసిక్ కూడా బౌలర్ అయ్యిండి 2 రన్లు తీసాడు అని చెప్పి నువ్వు అనొచ్చు, ఓకే అగ్రి. కానీ ఎప్పుడైతే కృణాల్ పాండ్యా అవుట్ అయిపోయిన తర్వాత నో బాల్స్ అని వైడ్స్ అని ఈ రూపంలో ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ చాలా వరకు స్కోర్ ఇచ్చేసారు. నీకు అక్కడ బ్యాట్స్మెన్స్ ఏం పెర్ఫామ్ చేయాల, ముంబై బౌలర్స్ నేను ఇదిగోరా అని చెప్పి ఇచ్చేసారు. అది ఇచ్చేయటం అంటే. తర్వాత నేను ఒప్పుకుంటా, లాస్ట్ ఓవర్లో నిజంగా భువనేశ్వర్ కుమార్ కనుక ఆ 6 కొట్టకపోయి ఉంటే మ్యాచ్ అక్కడితో ముగిసిపోయేది. అసలు కరెక్ట్ షాట్, హైలైట్ షాట్, ఐ అగ్రీ విత్ యూ. కానీ జస్ట్ ఏంటంటే ఎక్కువ తేడా లేదు, లాస్ట్ బాల్కి 2 రన్లు కొట్టాలి, అలా గెలిచారు అంతే.
నా ప్రకారంగా అయితే ఆర్సీబీ టీము 16 ఓవర్లకే మ్యాచ్ ఫినిష్ చేయదు, నా ప్రకారంగా ఆర్సీబీ టీం అంటే. అర్థమైందా? అంతేగాని 1 రన్ కోసం 2 రన్ల కోసం లాస్ట్ దాకా తీసుకొచ్చి పీక్కునేది కాదు, ఫటాఫట్ ఫటాఫట్ కొట్టేదన్నమాట. లాస్ట్ 3 మ్యాచ్లు చూసుకుంటే గనక లాస్ట్ మ్యాచ్ గెలిచిన ఓడిపోయినట్టు నా ప్రకారంగా. ఆ ముందు 2 మ్యాచ్లు కూడా ఓడిపోయింది ఆర్సీబీ. సో అదనమాట. పెద్దగా ఎక్కువ అయితే పెర్ఫార్మెన్స్ చేయలేదు, పెర్ఫార్మెన్స్ రాలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా విరాట్ కోహ్లీ కూడా ఎక్కువ రన్స్ స్కోర్ చేయకపోవటం, జాకోబ్ బెతల్ అని చెప్పని బాగా హైప్ చేస్తారు. 4 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చారు, 4 మ్యాచ్ల్లో 30 రన్లు కూడా కొట్టల. 30 రన్లు ఎందుకు, ఫస్ట్ 3 మ్యాచ్లు చూసుకుంటే 10 రన్లు కూడా కట్టలేదు. మొన్న ముంబైతో మ్యాచ్ చూసుకుంటే 22 రన్లు కొట్టాడు, అది కూడా బాల్ టు బాల్. పెర్ఫార్మెన్స్ లేదు. జాకోబ్ బెతల్ అంటారు కానీ పెర్ఫార్మెన్స్ లేదు. ఓకేనా? పడిక్కల్ పెర్ఫార్మెన్స్ ఉంది కానీ లాస్ట్ 2 మ్యాచెస్ అంత పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. పట్టిదర్ కూడా అంతే, అది కూడా లాస్ట్ మ్యాచ్ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు పట్టిదర్ కూడా. సో ఏంటంటే కొద్దిగా డల్ అయింది ఈ మధ్య. ఏంటంటే బాగా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ కొద్దిగా డల్ అయింది లాస్ట్ 3 మ్యాచ్లు చూసుకుంటే. లేకపోతే స్కోరింగ్ అనేది హై స్కోరింగ్ గేమ్స్ ఉండాలి. అది. ఇంకో విషయం వస్తే షపర్డ్ గారిని ఫేస్ చూస్తేనేమో తిట్టబుద్ధి కాదు, జాలేస్తుంది. ఎందుకంటే అమాయకంగా పెడతాడు ఫేస్. ఫస్ట్ లో బౌలింగ్ బాగా చేశాడు, ఓకే. బౌలింగ్ రీసెంట్ 2 మ్యాచ్లో చూసుకుంటే బాగానే బౌల్ చేశాడు. కానీ బ్యాటింగ్ లో చూసుకుంటే మాత్రం అట్టర్ ఫ్లాప్ అనమాట. ఎంత అట్టర్ ఫ్లాప్ అంటే, ఒక భువనేశ్వర్ కుమార్ కొట్టిన 6 కూడా ఒక ఆల్రౌండర్, ఒక బ్యాట్స్మెన్ కొట్టలేకపోయాడంటే నాకు చాలా నవ్వు వస్తుంది అనమాట. అది అక్కడ మాత్రం నేను షపర్డ్తో అగ్రీ చేయండి బ్యాటింగ్ మాత్రం. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే షపర్డ్ తలుచుకుంటే మ్యాచ్ అవగొట్టేసేవాడు, ఖచ్చితంగా అవగొట్టేసేవాడు. షపర్డ్ తలుచుకుంటే మ్యాచ్ అవగొట్టేసేవాడు. కానీ ఫామ్లో లేడు, ఎక్కువ రాలేదు. దానివల్ల షపర్డ్ ఆర్సీబీకి హెల్ప్ చేయలేకపోతున్నాడు, అందుకే బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ బాధపడితే ప్రయోజనం లేదు, ఆడాలి. మ్యాచ్ ఆడితేనే ప్రయోజనం ఎవరికన్నా. బాధపడ్డాను నీకు ఛాన్స్ ఇవ్వాలంటే కాదు. షపర్డ్ని కూర్చోపెట్టి వెంకటయ్యని తీసుకో, నువ్వు బాగా ఆడతాడు కదా, బౌలింగ్ కూడా వేస్తాడు. ఓకే, రన్స్ కొట్టేసినా బ్యాటింగ్ ఆడతాడు కదా. ఇక్కడ షపర్డ్ బ్యాటింగ్ సరిగ్గా ఆడలేదు కదా. సో ఆర్సీబీ బ్యాటింగ్ లైన్ చూసుకుంటే అసలు నథింగ్ అనమాట నా విషయంలో అయితే. ఇంక జితేష్ శర్మ గారి గురించి వస్తే, ఆడు లాస్ట్ మ్యాచ్లో ఒక సీజన్లో ఒక మ్యాచ్ గెలిపించాడు, అది కూడా ఎల్ఎస్జీతో. 80+ రన్స్ స్కోర్ చేస్తాడు, 220 చేసి చేస్తాడు అంతే. తర్వాత అన్ని మ్యాచ్లు కూడా ఈడు అట్టర్ ఫ్లాప్, పెద్ద కొట్టిందేం లేదు. సో అదనమాట, అది సంగతి. ఓకేనా? ఏమన్నా ఫ్యాన్స్ హర్ట్ అయినా సరే నాకు సంబంధం లేదు, నేను ఓపెన్గా మాట్లాడుతాను. ఎగ్రీ అయితే కమెంట్లో చెప్పు ఎగ్రీ అని, లేదంటే కనుక లైక్ తీసుకో. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే బౌలింగ్, అసలు ఆర్సీబీ బౌలింగ్ నిజంగా చెప్తున్నాను, బ్యాటింగ్ కన్నా బౌలింగ్ చాలా బాగుంది. లాస్ట్ 3 మ్యాచెస్ కనుక చూసుకుంటే అందులో ఫస్ట్ వచ్చే పేరు భువనేశ్వర్ కుమార్. ఎందుకంటే అసలు ఒక సీనియర్ ప్లేయర్ అయ్యి ఉండి 3 వికెట్స్ తీసుకోవటం ఏంటి, ఎకనామీ 7 మెయింటైన్ చేయటం ఏంటి, ఇన్ని మ్యాచెస్లో యార్కర్స్ వేయటం ఏంటి, బౌన్సర్స్ వేయటం ఏంటి, స్వింగ్ చేయటం ఏంటి న్యూ బాల్తో, అన్ని టెక్నిక్స్ ఉన్నాయి. స్లో బాల్స్ వేస్తాడు, అన్ని టెక్నిక్స్ ఉన్నాయి అనమాట భువనేశ్వర్ కుమార్. బెస్ట్ బౌలింగ్ లైనప్ ఆర్సీబీలో అంటే భువనేశ్వర్ కుమారే, అదనమాట. తర్వాత హేజల్వుడ్ లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే కనుక స్కోరింగ్ ఎక్కువ ఇచ్చేసాడు, వికెట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో అదనమాట సంగతి. అండ్ స్పిన్నర్స్ విషయానికి వస్తే కూడా స్పిన్నర్స్ కూడా ఎక్కువ కూడా రాణించట్లేదు అనమాట. ఎందుకంటే సురేష్ శర్మ కూడా సరిగ్గా వికెట్స్ తీసుకోవట్లేదు ఎక్కువ కూడా. అండ్ షపర్డ్ కొద్దిగా వికెట్స్ తీసుకున్నాడు, అయినా సరే అది సరిపోదు. టీంకి వచ్చేసరికి ఇంకా బెస్ట్గా బౌలింగ్ చేయాలి, అప్పుడే ఆర్సీబీ టీం అనేది గెలుస్తుంది, అలాగే టాప్ 2లో కూడా ఉంటుంది అనమాట. లేదంటే కనుక చాలా అంటే చాలా కష్టము. సో అది. ఇంకా కేకేఆర్ విషయానికి వస్తే, కేకేఆర్ 8th పొజిషన్లో ఉంది కదా, సరిగ్గా ఆడదేమో అని చెప్పి మీరు అనుకోవచ్చు. అక్కడే మీరు పప్పులో కాలేస్తారనమాట. కేకేఆర్ లాస్ట్ అన్ని మ్యాచ్లు చూసుకుంటే కనుక ప్రతిదీ కూడా గెలుచుకుంటానే వచ్చింది. మీరు కనుక కేకేఆర్ రేపు గెలవదేమో అనుకుంటే మీ చెవులో మీరే పూలు పెట్టుకున్నట్టు, మీ గోల్ తీసుకుని మీరే కూర్చున్నట్టు అనమాట. సో అది విషయం. ఫిన్నెలన్ కూడా లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఫామ్లోకి వచ్చేసాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా టాప్ ఆర్డర్ కూడా మంచి ఆడుతున్నారు. గ్రీన్ గార్డ్ కూడా 6లు 4లు స్కోర్ చేస్తున్నాడు. సో ప్రతి ఒక్కరు ఫామ్లోకి వచ్చారు. బౌలింగ్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అందులో మెయిన్గా మాట్లాడుకుంటే సునీల్ నారాయణ్, అది. సో బౌలింగ్ కూడా మంచిగా పెర్ఫామ్ చేస్తుంది అనమాట. సో కేకేఆర్ని మాత్రం అసలు తక్కువ అంచనా వేయద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే 8th పొజిషన్లో ఉన్న, రేపు లైన్గా కేకేఆర్ ఇంకా 3 మ్యాచ్లు ఆడాలి, 3-4 మ్యాచ్లు ఆడాలి.
ఆ అన్ని కూడా గెలిస్తే టాప్ 4లో ఆడే ఛాన్స్ కేకేఆర్కి ఉంది. అది అన్నమాట. ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే ఎలిమినేట్ అయిపోద్ది, అది వేరే విషయం. కానీ లాస్ట్ మ్యాచెస్ అన్ని కూడా 4 మ్యాచ్లు లైన్గా గెలుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా గెలవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఆర్సీబీ ఎలా డిఫెండ్ చేస్తుంది, ఎలా కమ్బ్యాక్ ఇస్తుంది, బెస్ట్ రన్ చేస్తుందా లేకపోతే హై స్కోరింగ్ గేమ్ ఇస్తుందా అనేది రేపు చూసి మళ్ళీ ఇంకొక ఐపీఎల్ వీడియోతో అయితే రేపు మీతో మాట్లాడతాను అనమాట. సో హేట్ రూపేష్ సైనింగ్ ఆఫ్. అలాగే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. నన్ను మాత్రం సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తాను అనమాట. అది మరి సంగతి.